అసలు కలశం అంటే ఏంటి, దానిని ఎందుకు ఏర్పాటు చేస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇంట్లో శుభకార్యం లేదా వ్రతం చేస్తున్నారంటే తప్పకుండా కలశాన్ని ఏర్పాటు చేయాల్సిందే. రాగి, ఇత్తడి, వెండి లేక మట్టి పాత్రను తీసుకుని దాని నిండా నీరు పోసి దానికి పసుపు, కుంకుమ రాసి అందులో 4 మామిడి ఆకులు, 1 కొబ్బరికాయ ఉంచి దాని చుట్టూ పసుపు దారం చుట్టి కలశాన్ని ఏర్పాటు చేస్తారు. అయితే కలశాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారంటే సృష్టికి పూర్వం శ్రీ మహావిష్ణువు పాల సముద్రం మీద శయనించుచున్న తరుణంలో అతని నాభి నుండి ఓ కలవ పువ్వు ఉద్భవించింది. దాని మీద కూర్చుని బ్రహ్మ ఉద్భవించాడని పురాణాలు చెప్తున్నాయి. అంత జలమై ఉన్న విశ్వంలో బ్రహ్మ సృష్టి ప్రారంభమైంది. సృష్టికి ముందు విశ్వమంతా జలమయంగానే ఉందని పురాణాలు చెప్తున్నాయి. విశ్వం జలమయం కావడం, సమస్త జీవులను నీరే ఆధారమనే విషయాన్ని మనవాళి అర్థం చేసుకోవచ్చు. నీరు పూజనీయమైంది. అందుకే ఏ పూజ చేసినా కలశం ఏర్పాటు చేసి అందులో పవిత్ర జలంతో నింపుతారు. కలశానికి పూచే పసుపు కుంకుమలు, మామిడి ఆకులు సౌభాగ్యానికి సంకేతం. కలశంలో నీరు సమస్త విశ్వానికి ప్రతీక. ఇందులో దేవతలుంటారని, వారిని ఆహ్వానించే దిశగానే కలశ పూజ చేస్తారని విశ్వాసం. ఈ కలశాన్ని పూజించడం ద్వారా సకల దేవతామూర్తులను పూజించడంతో సమానం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.